అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక హిందీ పాట నేర్చుకున్నాను. అది ఎక్కడ టీవీలో వచ్చినప్పుడేను ఏదో మహాశివరాత్రి ప్రోగ్రామ్‌కి చూసినప్పుడు ఇన్ 2019లో అది మా మనవరాలు, నేను కూడా మా మనవరాలకి 5 ఏళ్ళప్పుడు టీవీలో వస్తుంటే ఇంకా ఆ పాటకి కోలాటం కూడా చేసేసాము ఇద్దరమును. వచ్చేసింది కూర్చుని తను కూడా పాడేసింది నాతోటి. ఓన్లీ లిప్ మూమెంటే అంతే తనకి, ఇంకేమీ తెలీదు. అది ఏం పాటంటే హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నిత్ నిత్ కరుమాకను చోరి గోపీ मनहारी. నిత్ నిత్ కరుమాకను చోరి గోపీ मनहारी. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. आओ रे काना रे गोकुल के प्यारे. आओ रे काना रे गोकुल के प्यारे. आओ रे नाचो रे रास रचाओ रे. आओ रे रासो रे राच रसाओ रे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी. नित नित करुमाकन चोरी गोपी मनहारी. वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी. नित नित करुमाकन चोरी गोपी मनहारी. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. आओ रे काना रे गोकुल के प्यारे. आओ रे नाचो रे रास रचाओ रे. आओ रे काना रे गोकुल के प्यारे. आओ रे नाचो रे रास रचाओ रे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु. ओम శాంతి శాంతి శాంతి. ఇది భజన కార్యక్రమంలో కూడాను పాడుకునే విధంగానమాట. తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాక నాకు గుర్తొచ్చింది. ముందు స్లోగా పాడతాము భజనలోను, ఆ తర్వాత ఫాస్ట్గా తాళం వేసుకుంటూ. తాళం అంటే ఇట్లాగా హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం అట్లాగనమాట భజన. ఆ విధంగాను పాడుకునే పాట.
అది చాలా హుషారుగా మా మనవరాలు నేను కూడా నేర్చేసుకోవటం, ఇద్దరూ కలిసి ఏకంగా కోలాటం కూడాను మాకొచ్చిన స్టెప్పుల్లోనే చేసేసుకోవటం. ఇదంతా 2019 అంటే మా మనవరాలకి అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అనమాట. అన్నీ నాతో పాటు ఇలాగేను నేర్చేసుకోవటం, నాతో పాటు డ్యాన్స్ చేసేయటం, కోలాటం కర్రలతోటి, ఉత్తినే కూడాను చాలా చాలా అనమాట. ఇంకా ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేసేయటం. ఇప్పుడేమో మా మనవరాలకి ఓన్లీ సంగీతం, డ్యాన్స్ బాలీవుడ్ డ్యాన్స్ ఉంది. ఇప్పుడు నాతోటి అంత టైం స్పెండ్ చేయటానికి తనకి ఎక్కడా కుదరటం లేదు. చాలా 8 యాక్టివిటీస్లో పెట్టేశారు ఏకంగా. తనే ఇంట్రెస్ట్గా వెళ్తానంటుంది. అంత అలాగా బిజీ అయిపోయిందనమాట. ఓన్లీ కర్ణాటక మ్యూజిక్. అది నిన్నంటుంది, నానమ్మ నువ్వు ఇండియా వెళ్తే కనుక నేను నేను నేర్చుకున్నవన్నీ నీకు వినిపిస్తాను, నువ్వు కొత్త కొత్తవన్నీ మళ్ళీ నాకు రికార్డ్ చేసి నువ్వు పంపించు, మళ్ళీ నేను అవి పాడతాను అని అంటుంది. ఎంత ఎంత యాక్టివ్గా ఉంటుందో. ఇప్పుడు ఈ పాట నేను పిల్లలు కూడాను, భజన పాట కదా, పిల్లలు కూడా నేర్చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ హిందీ వర్డింగ్ అసలు నథింగ్ కదా. అందుకని నాకు ఇప్పుడు సడన్గా ఇది గుర్తొచ్చింది, పాడాలనిపించి నేను పాడేశాను అనమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.